ఓపెన్ చేయగానే మనకి అడవి మీద స్పీడ్ గా వెళ్తున్న ఒక ఎయిర్క్రాఫ్ట్ ని చూపిస్తారు. లోపల ఎవరో ఒకతను ఫాస్ట్ గా ఏవేవో బ్యాగ్స్ వరాసగా కిందకు విసిరేస్తూ ఉంటాడు. రెడ్ అలర్ట్ మోగుతూ ప్లేన్ క్రాష్ అయిపోయేలా ఉంది. ఈ టైంలో కూడా వీడు భయపడకుండా బీటుకి సరదాగా డాన్స్ చేస్తున్నాడు. అంత ఇంపార్టెంట్ గా ఈ బ్యాగ్ లో ఏముందా అని చూస్తే మొత్తం కొకేన్, ప్లేన్ మొత్తం డ్రగ్సే. ఓ వీడు స్మగ్లరా అని మనం రియలైజ్ అయ్యే లోపు వీడు బ్యాగ్లన్నీ కింద పారేసి యమ్మ పోస్ కొడుతూ హీరోలా బయటికి దూకడానికి సిద్ధపడతాడు. బట్ పాపం నెక్స్ట్ సెకండే తల మీదకు గుద్దుకుని స్పృహ తప్పి పారాషూట్ ఓపెన్ చేయకుండానే కింద పడి అన్యాయంగా చేస్తాడు. సో టన్నుల కొద్దీ డ్రగ్స్ పడ్డ ఈ అడవిలో నెక్స్ట్ డే మనకి ఒక కపుల్ ని పరిచయం చేస్తారు. హైకింగ్ కని వచ్చిన వీలో అదిగో ఆకాశం, కింద భూమి, పక్కన చెట్టు, నువ్వు లేక చస్తా నీ మీదొట్టు అని ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సడన్లీ దూరంలో ఒక బియర్ ని చూస్తారు. ఏదో దురదలు మొదలైనట్టు చెట్టుకి పగురుకుంటూ నెక్స్ట్ సెకండే పిచ్చెక్కినట్టు తల చెట్టుకి సిగుద్దుకుంటూ చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఈ మనిషి కెమెరాలో దాన్ని చూస్తూ దీనికి మదమెక్కినట్టుందని అనగాని పక్కనే ఉన్న ఆ లేడీ అవునా అయితే నేను చూస్తా అని కెమెరా లాక్కుని చూస్తే ఈ సౌండ్ కి అట్రాక్ట్ అయి దూరంగా ఉండాల్సిన ఎలుగుబంటి కాస్త సడన్లీ వీళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. అది చూసి తుళ్ళిపడి భయపడకు ఇంపార్టెంట్ రూల్ గుర్తుందిగా, బ్రౌన్ బేర్ అయితే నీళ్ళ మీద పడుకోవాలి, బ్లాక్ బేర్ అయితే తిరిగి ఫైట్ చేయాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పారిపోకూడదని అంటూ ఉండగాని ఈ అమ్మాయి వదిలితే చాలన్నట్టు పరిగెట్టం మొదలు పెడుతుంది. మెరుపుదిగా నన్ను వదిలేసి పారిపోతావా అని ఇతను కూడా తన వెనకాలే పరిగెడతాడు. స్పీడ్ గా వెళ్తూ అన్ఫార్చునేట్లీ మధ్యలోనే కాలు స్లిప్ అయి కింద పడిపోతే ఈ లేడీ వెంటనే అతన్ని ఎత్తడానికి వెనక్కి వస్తుంది. బట్ ఇంతలో వీళ్ళని తరుముతూ వచ్చిన ఆ ఎలుగుబంటి అక్కడికి రీచ్ అయి ఒక్క జంప్ చేసి ఈ లేడీని పొదల్లోకి ఈడ్చుకు వెళ్లి అటాక్ చేస్తుంది. ఇతను తన గర్ల్ ఫ్రెండ్ చెయ్యపట్టుకుని తనని బయటికి లాగడానికి ప్రయత్నిస్తాడు. అయినా ఆ మాన్స్టర్ బియర్ ఈ లేడీని అతి దారుణంగా కాళ్ళు చేతులు ముక్కలుగా కొరికి ఇతని కళ్ళ ముందే అన్యాయంగా అతని గర్ల్ ఫ్రెండ్ శరీరం చెదరగొట్టి తినేస్తుంది. భయంలో వెన్నొనికిపోయిన ఇతను పాపం ఇక అక్కడే ఉండడం వేస్ట్ అని అక్కడి నుంచి పరిగెడతాడు. లేడీని తిన్న ఈ మాన్స్టర్ నెక్స్ట్ ఆ కేడిని కూడా పట్టుకుందామని ఆక్రోషంగా లేచి ఉరిమినట్టు చూపించి ఈ సీన్ ని ఇక్కడ కట్ చేస్తారు. సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన కొకేన్ బియర్ అనే థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. అడవిలో పడ్డ ఆ మూటలు డ్రగ్స్ ని కడుపు నిండా తినేసి మత్తులో మదమెక్కిన ఈ కిల్లర్ ఎలుగుబంటి 1 by 1 వరాసగా కనిపించే మనుషులందరినీ నానా రకాలుగా చంపుతుంది. దీని డేంజర్ తెలియక అడవిలోకొచ్చి చిక్కుకున్న ఒక గుంపు ఎలా ఏం చేసి దీని దగ్గర నుంచి తప్పించుకుంటారు, అసలు తప్పించుకుంటారా లేదా అనే దాన్ని చాలా వయలెన్స్ తో బ్రూటలీ చూపించేది ఈ సినిమా స్టోరీ లైన్. ఇక లేట్ చేయకుండా ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ లో ఎయిర్క్రాఫ్ట్ నుంచి తూకి చనిపోయాడు కదా ఆ స్మగ్లర్ డెడ్ బాడీ పోలీసులకి దొరికి ఈ విషయం న్యూస్ లో చాలా పాపులర్ అవుతుంది. ఇతని పేరు డిటెక్టివ్ బాబ్. ఆ ఏరియాని చెక్ చేస్తూ చనిపోయిన ఈ స్మగ్లర్ సిడ్ వైట్ అనే ఒక పెద్ద డ్రగ్ డీలింగ్ మాఫియా లీడర్ దగ్గర పనిచేస్తున్నాడు. చేస్తే వీడు చిన్న అమౌంట్ లో కొకేన్ ట్రాన్స్పోర్ట్ చేయడం, ఏదో పెద్ద స్టాక్ ని తీసుకువెళ్తున్నప్పుడే ప్లేన్ క్రాష్ అయిందని అర్థం చేసుకుంటాడు. కానీ వీడి బాడీలోనూ ఆ క్రాష్ అయిన ప్లేన్ లోనూ వీళ్ళకి పెద్దగా డ్రగ్స్ ఏం దొరకకపోవడంతో ఖచ్చితంగా అతను చనిపోవడానికి ముందు ఈ స్టాక్ ని వేరే ఎక్కడైనా దాచుంటాడని రియలైజ్ అవుతాడు. ఈ విషయాన్ని తన అసిస్టెంట్ దగ్గర చెప్తూ ఎలా అయినా నేను ఆ స్టాక్ ని వెతికి కనిపెట్టి ఆ డ్రగ్ లీడర్ సిడ్ వైట్ ని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటానని సంకల్పం తీసుకుంటూ సడన్ గా సీరియస్నెస్ కి పాజ్ పెట్టి సరే నేను వెళ్ళాలి, నా డాగి హెయిర్ అపాయింట్మెంట్ కి టైం అవుతుందని మాట మార్చి బయలుదేరతాడు. అట్ ద సేమ్ టైం మనం ఇంకోవైపు ఇతను చెప్పిన డ్రగ్ లార్డ్ సిడ్ వైట్ ని చూస్తాం. అతను తన రైట్ హ్యాండ్ మనిషి డేవిడ్ ని పిలిచి మన దొంగ ప్రోటోకాల్ ప్రకారం ప్రాబ్లం వస్తే ఆ డ్రగ్స్ ని బ్లడ్ మౌంటైన్ ఫారెస్ట్ ఏరియాలో డ్రాప్ చేయాలని తెలుసుగా. రీసెంట్ గా చచ్చినోడు కూడా ఆ అడవి ఏరియాలోనే దాచుంటాడు. వెళ్లి ఆ స్టాక్ మొత్తం వెతికి తీసుకురా అని ఆర్డర్ చేస్తాడు. ఆ అడవిలో వీళ్ళు వెతుకుతున్న కొకేన్ మొత్తం కడుపు నిండా తినేసి మదమెక్కినట్టు మనుషుల్ని చూస్తే చాలు వేటాడి నానా రకాలుగా తిని అతి డేంజరస్ అయిన ఎలుగుబంటి తిరుగుతుందన్న విషయం తెలియక పాపం వెళ్తున్నా అలాగే నీకు తోడుగా నా పనికిరాని కొడుకు ఎడ్డిని కూడా తీసుకువెళ్ళని డ్రగ్ లార్డ్ సిడ్ అతని రైట్ హ్యాండ్ డేవిడ్ కి చెప్పి పంపిస్తాడు. యాక్చువల్లీ అతని కొడుకు ఎడ్డి తన భార్య చనిపోయిన బాధలు లోకం తన కన్న కొడుకుని కూడా మర్చిపోయి 24 గంటలు నాన్ స్టాప్ గా మందు తాగుతూ మోడర్న్ దేవదాస్ లా మారిపోయి ఉంటాడు. డేవిడ్ వెళ్లి ఒరే చిన్న బాసు పెద్ద బాసు నేను నాతో ఒక పనికి రమ్మంటున్నాడంటే ఎడ్డీ దానికి ఏడుస్తూ పనా పాట ఇటు చూడు బ్రో, నిన్న నా భార్య చాలా గుర్తొచ్చిందని తన పేరు పచ్చబొట్టు పొడిపించుకోవడానికి వెళ్ళా. ఆ షాప్ వాడు జోయన్ అని నా భార్య పేరు రాయమంటే జాన్ అని అబ్బాయి పేరు టాటూ చేశాడు. ఇది చూస్తే ప్రపంచం నా గురించి ఏం ఆలోచిస్తుందని కుమిలిపోతూ ఉంటాడు. సరే ఎక్కువ కుమలకు కానీ రిటర్న్ వచ్చి టాటూ అరెస్ట్ చేసుకుందాం బయలుదేరని డేవిడ్ ఇతన్ని ఎడ్చుకు తీసుకువెళ్తుంటాడు. బట్ వీళ్ళకి తెలియకుండా ఈ కాన్వర్సేషన్ మొత్తం పక్క టేబుల్లో ఉన్న పెద్దయిన వినేసి డిటెక్టివ్ బాబ్ కి
కాల్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ని తెలియపరుస్తాడు. ఇక్కడ నుంచి ఈ సినిమాలో ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా ఇంట్రడ్యూస్ చేస్తారు. పాపం బయలుదేరుతున్న ఎవరికి వీళ్ళు ఇంకొంచెం సేపట్లో అడవిలో ఎలుగుబంటికి విందు భోజనం అవ్వబోతున్నారన్న విషయం తెలియదు. ఈ ఫారెస్ట్ కి దగ్గరలో ఒక ఫ్యామిలీ స్టే చేస్తుంటారు. అమ్మ సారా, తనొక నర్స్, కూతురు డేడే. డేడేకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఫారెస్ట్ లో ఉన్న వాటర్ ఫాల్ ని పెయింట్ చేయాలని వాళ్ళ అమ్మ దగ్గర అడిగి ఆవిడ కూడా వీకెండ్ లో తీసుకువెళ్తానని ఒప్పుకుంది. కానీ నర్సింగ్ అంటేనే సూపర్ బిజీ అయిన ప్రొఫెషన్. ఈవిడికి మళ్ళీ ఎక్స్ట్రా షిఫ్ట్లు, నైట్ షిఫ్ట్లని వరసగా పట్టడంతో ఈసారి కూడా ప్రామిస్ బ్రేక్ చేస్తావా అమ్మా అని డీడీ అలిగిపోతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ లీవ్ లో నిన్ను తీసుకువెళ్తానని వీళ్ళమ్మ కన్విన్స్ చేయడానికి ప్రయత్నించి పనికి బయలుదేరగాని డేడే తన బెస్ట్ ఫ్రెండ్ హెన్రీ అనే అబ్బాయితో ఏకంగా ఆ రోజు స్కూల్ కి బంక్ కొట్టి డైరెక్ట్ గా వాటర్ ఫాల్స్ ని పెయింట్ చేయడానికి అడవిలోకి వెళ్తుంది. ఇలా సడన్ ప్లాన్ ఎక్సైట్మెంట్ లో తన ఫ్రెండ్ హెన్రీ అతని స్కూల్ బ్యాగ్ ని మర్చిపోయి వాళ్ళ ఇంటి ముందు వదిలేస్తాడు. ఇటు డేవిడ్ ఇంకా ఎడ్డీ కార్లో ఫారెస్ట్ కి వస్తూ ఉంటారు. వీళ్ళు వెళ్తున్న విషయం తెలుసుకున్నాక డిటెక్టివ్ బాబ్ కూడా తన అసిస్టెంట్ దగ్గర నేను ఒక మిషన్ మీద వెళ్తున్నా, నా ప్రాణం నీ చేతుల్లో పెడుతున్నా, జాగ్రత్తగా చూసుకో అని అతని కుక్క పిల్లిచ్చి అడవికి బయలుదేరుతాడు. ఇలా ఒక్కొక్కరుగా డెత్ జోన్ ని రీచ్ అవుతూ ఉంటారు. డేడే ఇంకా హెన్రీ డైరెక్షన్స్ ఫాలో అవుతూ ఆ వాటర్ ఫాల్ దరిదాపులకి చేరుకుంటారు. అప్పుడు డెడేకి అక్కడ చెట్ల మధ్యలో ఒక కొకెన్ బాక్స్ దొరుకుతుంది. అది చూసాక వీళ్ళకి ఇది డ్రగ్స్ అని అర్థమైపోతుంది. హెన్రీ కూల్ గా కనిపించడం కోసం ఓస్ డ్రగ్సా, నేను కూడా వేరేదో అనుకున్నా. నేను రోజు తినడానికి ముందొకసారి, తిన్న తర్వాత ఒకసారి కొకెన్ కొడతా తెలుసా. మాలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి ఇవన్నీ చిన్న చిన్న విషయాలని ఓవర్ గా బిల్డప్ కొడితే అవునా అయితే నేను యూస్ చేస్తానని డెడే దాన్ని ఓపెన్ చేసి దీన్ని ఎలా వాడాలని అడిగితే హెన్రీ బూస్ట్ తిన్నట్టు ఒక స్పూన్ తినే అని అంటాడు. నీకు అలవాటు కదా ఏది తినని అంటే హెన్రీ కూడా గుండె భారం చేసుకుని నచ్చక తిని ఉమ్మేస్తాడు. నవ్వుతూ వీళ్ళు ఇది ఇక్కడికి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తూ ఆ ప్లేస్ లో ఓపెన్ అయి ఉన్న ఇంకో కొకెన్ ప్యాకేజ్ ఉండడం గమనిస్తారు. అది ఆల్మోస్ట్ ఎవరో తిన్నట్టు ఎంప్టీగా ఉంటుంది. వీళ్ళిద్దరూ దాన్ని కన్ఫ్యూజ్ అవుతూ చూస్తూ ఉంటే ఇంతలో ఆ మత్తెక్కిన ఎలుగుబంటి సైలెంట్లీ వెనక నుంచి వచ్చి అది తిన్న డ్రగ్స్ ని వీళ్ళ మొహం మీదే తుమ్ముతుంది. దెబ్బకి గుండె దడదడా కొట్టుకున్న పిల్లలిద్దరూ హై పిచ్ లో అరుస్తూ తిరిగి చూడకుండా అక్కడి నుంచి పరిగెట్టడం మొదలు పెడతారు. ఇంకో పక్క తన షిఫ్ట్ ముగించుకుని సారా ఇంటికి తిరిగొచ్చి స్నానం చేసి యమ టైర్డ్నెస్ తో అలా పడుకోవాలని ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ టైంలోనే స్కూల్ నుంచి తనకి డెడే వాళ్ళ క్లాస్ టీచర్ ఫోన్ చేస్తుంది. ఆవిడ సారాకి ఈ రోజు డెడే తన బెస్ట్ ఫ్రెండ్ హెన్రీ ఇద్దర్లో ఎవరూ స్కూల్ కి రాలేదన్న విషయం చెప్పేస్తుంది. కూతురు బంక్ చేసిందన్న విషయం తెలియగానే తల్లికి ప్రెషర్ తలకెక్కి డెడే రూమ్ చెక్ చేస్తే ఫారెస్ట్ మ్యాప్ లో తను వాటర్ ఫాల్స్ ని మార్క్ చేసి ఉండడం చూసి తను హెన్రీతో అక్కడికే వెళ్ళుంటుందని అర్థం చేసుకుంటుంది. సో లేట్ చేయకుండా ఆవిడ కూడా డైరెక్ట్ గా అడవికి బయలుదేరి పిల్లల్లా రెక్లెస్లీ ఒంటరిగా వెళ్లకుండా తెలివిగా ఫారెస్ట్ రేంజర్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ ఆఫీసర్ లేడీ దగ్గర హెల్ప్ అడుగుతుంది. పిల్లలు తప్పిపోయారని తెలిసిన ఈ పోలీస్ లేడీ కూడా తనని కలవడానికి వచ్చిన తన ఫ్రెండ్ తో పాటు సారాని తీసుకుని ఆ వాటర్ ఫాల్స్ వైపుగా వెళ్తుంది. వీళ్ళు ముగ్గురు నడుస్తూ వెళ్తున్నప్పుడు మధ్యలో వీళ్ళకి 2 దారులు కనిపిస్తాయి. మ్యాప్ చూసి ఇటు వెళ్తే షార్ట్ కట్ అని సారా చెప్తే ఆ రేంజర్ లేడీ మాత్రం గన్ని గట్టిగా పట్టుకుని వద్దు ఈ డైరెక్షన్ లో వెళ్దాం, ఆ షార్ట్ కట్ లో ఎవరో దొంగలు వెళ్లే వాళ్ళందరినీ కత్తి చూపించి దోచుకుంటున్నారని చెప్పి వాళ్ళని ఇంకో వేలో తీసుకువెళ్తుంది. కానీ ఈ విషయం గురించి డేవిడ్ ఇంకా ఎడ్డీకి తెలియదు కదా. వాళ్ళు దొంగలు ఎక్కువగా తిరిగి ఆ దారిలో వెళ్లిపోతారు. సో అసలు గ్యాంగ్స్టర్ వీడన్న విషయం తెలియక బాత్రూమ్ లో డేవిడ్ ని ఆ పిల్ల బచ్చా దొంగ గ్యాంగ్ ఫ్రూట్ నైఫ్ చూపించి వాలెట్ పాకెట్ మొత్తం ఎంటీ చేయమ్మా అని బెదిరిస్తారు. చెయ్యను పోరా అని డేవిడ్ అనగా వీళ్ళ మధ్య ఇక్కడ ఈ సినిమాలోని వన్ అండ్ ఓన్లీ మనుషులకి మధ్య జరిగే ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది. డ్రగ్ లార్డ్ కి రైట్ హ్యాండ్ అంటే ఫ్రీగా అయిపోతారా ఏంటి? డేవిడ్ ముందు వీళ్ళని వదిలేయాలనుకున్నా వాళ్ళు ఊరుకోకపోయేసరికి రౌండ్ కొట్టి ముగ్గురిని చితక్కొట్టుడు కొడతాడు. ఆయన ఈ గొడవలో వాళ్ళు అతని షోల్డర్ లో కత్తిపొడి చేయడంతో ఇంతసేపు వీళ్ళని ఉత్తునే కొడుతున్న డేవిడ్ కి కోపం వచ్చి ఆల్రెడీ ఉతికారేసిన వీళ్ళ ముగ్గురిని ఇంకోసారి ఉతుకుతాడు. ఏంటి ఇంత లేట్ అయినా వీడు రావట్లేదే అని చూడ్డానికి వచ్చిన ఎడ్డీ రక్తం ఈ ముగ్గురు ఇలా అన్కాన్షియస్ గా పడిపోయిండడం చూసి కొంప తీసి చంపేశాడేమో అని భయపడి వెళ్లి వాళ్ళని చెక్ చేస్తాడు. అలా చెక్ చేసినప్పుడే వాళ్ళ ముగ్గురికి ఏం కాలేదు. ప్లస్ వీళ్ళు వెతుకుతూ వచ్చిన ఆ కొకెన్ లో ఒక ప్యాకేజ్ వీళ్ళ దగ్గర ఉందని గమనిస్తారు. వెంటనే ఎవరి దగ్గర బాక్స్ దొరికిందో అతన్ని లేపి ఇది ఎక్కడిది నీకని అడుగుతారు. ఈ దొంగబ్బాయి పేరు వెస్ట్. అతను వాళ్ళ దగ్గర ఫారెస్ట్ లో మాకు ఒక ఆరెంజ్ కలర్ బ్యాగ్ ఫుల్ గా ఈ డ్రగ్స్ దొరికాయి, ఒక ప్యాకెట్ తీసుకున్నాం, మిగతావన్నీ తర్వాత వచ్చి తీసుకోవచ్చని అడవిలోని గజీబోలో సేఫ్ గా దాచిపెట్టామని చెప్తాడు. డేవిడ్ గన్ చూపించి ఆ వెస్ట్ అబ్బాయిని బెదిరించి మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళని అంటాడు. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ అడవిని రీచ్ అయిన డిటెక్టివ్ బాబ్ వయసైనతను కదా, నడిచి ఆయాసం వచ్చి ఊపిరి తీసుకోవడానికని వాళ్ళు వెతుకుతున్న అదే కసిపోలో వెళ్లి కూర్చుంటాడు.
తలపైకెత్తి ఇతను మీద రూఫ్ లో డ్రగ్స్ నిండి ఉన్న ఆ ఆరెంజ్ కలర్ బ్యాగ్ చూస్తున్నట్టు చూపిస్తారు. ఇటు సారా, రేంజర్ లేడీ ఇంకా తన ఫ్రెండ్ ముగ్గురు లాస్ట్ గా డేడే ఇంకా హెన్రీని ఆ బియర్ అటాక్ చేసిన ప్లేస్ ని రీచ్ అవుతారు. కింద పడున్న ఫుడ్ చూసి పిల్లలు ఇటువైపే వచ్చారని రియలైజ్ అయిన సారా డేడే హెన్రీ అని వాళ్ళ కోసం గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఈ టైంలోనే వీళ్ళకి దూరంలో నుంచి హెన్రీ హెల్ప్ కోసం అరవడం వినిపించి కంగారు పడుతూ ఆ సౌండ్ ఫాలో చేస్తూ వెళ్లి అతను భయంలో ఒక పెద్ద చెట్టెక్కి మీద కూర్చునుండడం చూస్తారు. ఏమైంది, పడిపోతావు హెన్రీ, వెంటనే కిందకి దిగని వీలంటూ ఉంటే ఆ పిల్లాడు భయంలో త్వరగా మీరంతా వెళ్లి దాక్కోండి, లేదంటే అది మిమ్మల్ని చంపేస్తుందని గజిబిజిగా ఏదో చెప్తాడు. మమ్మల్ని చంపేస్తుందా ఏంటి అని వీలడిగితే అదే ఆ పెద్ద డేంజరస్ అయిన బియర్. అది డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయింది. చాలా డేంజరస్ అని అంటే ఏంటి డ్రగ్ అడిక్టెడ్ బియర్ అని రేంజర్ లేడీ తన ఫ్రెండ్ ఇద్దరూ నమ్మరు. అతన్ని చూసి నవ్వుతారు. సారా తన కూతురు డేడే ఎక్కడ అని అడిగితే హెన్రీ తనని ఆ డెవిల్ బియర్ తీసుకువెళ్లిపోయిందని చెప్తాడు. ఏంటి కూతుర్ని ఎలుగుబంటి ఎత్తుకుపోయిందా అని తల్లి కంగారు పడుతూ ఉంటే రేంజర్ లేడీ ఇంకా తన ఫ్రెండ్ మాత్రం పిల్లలు చెప్పకుండా వచ్చి దొరికిపోయారు కదా, కాబట్టి తప్పించుకోవడానికి ఇలా కథలల్లుతున్నారు. ఎలుగుబంటి డ్రగ్స్ యూస్ చేయడం ఏంటని ఒక్క మాట నమ్మకుండా హెన్రీని కిందకి దిగమని అంటారు. ఈ టైంలోని వెనక నుంచి ఒక పెద్ద శబ్దం వినిపించి వీళ్ళు రియాక్ట్ అయ్యే లోపే ఆ ఎలుగుబంటి సడన్ గా వచ్చి ఫ్రెండ్ అంకుల్ ని లాక్కు వెళ్లిపోతుంది. ఇది చూసిన రేంజర్ లేడీ వెంటనే గన్ తీసి దాని మీదకి ఫైర్ చేస్తే షూటింగ్ సౌండ్ విని ఆ బియర్ ఇతన్ని వదిలేస్తుంది. ఈ గ్యాప్ లో అతను పాకరుకుంటూ ముందుకు రావడానికి ప్రయత్నిస్తుంటే ఈవిడ కూడా ఒకటి తర్వాత ఒకటిని బుల్లెట్ షూట్ చేస్తూనే ఉంటుంది. కానీ దానిలో సింగిల్ బుల్లెట్ కూడా ఎలుగుబంటికి తగలదు. ఈ ప్రాసెస్ లో ఫ్రెండ్ అంకుల్ కింద ఓపెన్ అయి ఉన్న ఒక డ్రగ్ ప్యాకెట్ మీద పడిపోతాడు. ఇంతలో ఇతన్ని టార్గెట్ చేస్తున్న ఆ ఎలుగుబంటి కాస్త అటువైపు వెళ్లి దాన్ని షార్ప్ అయిన గోళ్లతో ఈ రేంజర్ లేడీ కాలు తొడా పట్టి లాగి ఆవిడ చర్మం చీల్చేస్తుంది. మళ్లీ ఫైర్ చేస్తూ ఎలాగో తన దగ్గర నుంచి తప్పించుకున్న ఈవిడ అలసిపోతూ నా ఒంట్లో ఎనర్జీ, గన్లో బుల్లెట్స్ రెండూ ఖాళీ అయిపోయాయి, వెళ్లి బ్యాకప్ పిలుచుకొస్తానని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. హెన్రీ ఉన్న చెట్టు వెనక దాగునున్న సారా అతన్ని కిందకు దూకేయమంటుంది. పట్టుకుంటానంటే ఇంత ఎత్తుగా ఉంది, దూకడం కష్టమని ఆ పిల్లాడు ఒప్పుకోడు. ఈ గ్యాప్ లో ఫ్రెండ్ అంకుల్ కూడా పక్కనే ఉన్న ఇంకో చెట్టు పైకి ఎక్కిస్తాడు. ఇది చూసిన హెన్రీ సారా దగ్గర మీరు కూడా సేఫ్టీ కోసం చెట్టెక్కండి ఆంటీ అని అంటే అటు నుంచి ఫ్రెండ్ అంకుల్ చెట్టెక్కితే సేఫ్టీ అని ఎవరన్నారు, ఎలుగుబంట్లు చెట్టెక్కగలవని ట్విస్ట్ ఇస్తాడు. నేనేదో భయంలో ఎక్కేశానని ఇతనంటూ ఉన్నప్పుడే వెళ్ళినా ఆ బియర్ మళ్లీ తిరిగొచ్చి చకచక హెన్రీ ఉన్న చెట్టెక్కి అతన్ని ఆల్మోస్ట్ తినేసేలా వెళ్తుంది. ఇక ఇతని చాప్టర్ అంతే అనుకునే లోపే సడన్లీ ఈ ఎలుగుబంటికి అటువైపు నుంచి ఫ్రెండ్ అంకుల్ మీద ఉన్న డ్రగ్స్ వాసన వచ్చి హెన్రీని వదిలేసి ఈ చెట్టు దిగి ఆ చెట్టు ఎక్కడం మొదలు పెడుతుంది. సారా వెంటనే హెన్రీని కిందకి దిగమని చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఈ ఎలుగుబంటి ఆ ఫ్రెండ్ అంకుల్ తల చేతులు ముక్కలు ముక్కలుగా కొరికి అతన్ని పీస్ పీస్ గా కొరికి శరీరం మీద పడ్డ కొకిన్ పౌడర్ మొత్తాన్ని క్లీన్ గా నాకేసి దాని అటెన్షన్ సారా ఇంకా హెన్రీ వైపుకి తిప్పుతుంది. వాళ్ళిద్దరూ గ్యాప్ లో ఆల్రెడీ జంప్ అయిపోయి ఉంటారు. ఆ బియర్ డేడేని ఈ డైరెక్షన్ లో తీసుకువెళ్ళిందని హెన్రీ చెప్పడంతో సారా ఇంకా అతను తనని వెతుక్కుంటూ అటువైపుగా పరిగెడతారు. ఇంకో పక్క ఎలాగోలా స్టేషన్ ని రీచ్ అయిన ఆ రేంజర్ లేడీ అక్కడ గాయాలతో ఇద్దరు అబ్బాయిల్ని చూస్తుంది. డేవిడ్ ఇంకా ఎడ్డీ ఆ వెస్ట్ ని తీసుకువెళ్లారు కదా, ఆ ముగ్గురులో వాళ్ళు బాత్రూమ్ లో వదిలేసి వెళ్లిపోయిన ఆ ఇద్దరు దొంగలు వీళ్ళు. ఈ రేంజర్ లేడీ బుల్లెట్స్ తీసి గన్ రీలోడ్ చేస్తూ వీళ్ళ దగ్గర ఫోన్ చేసి ఎమర్జెన్సీ మెడికల్ హెల్ప్ పిలవమని అంటుంది. దానికి ముందే బాగా దెబ్బలు కాసున్న వాళ్ళు మేము ఆల్రెడీ పిలిచేశామని అంటారు. అప్పుడే తన ఆఫీస్ లో ఉండాల్సిన వస్తువులన్నీ ఖాళీగా ఉండడం చూసిన ఈమె ఓరి దొంగల్లారా, నేను వెతుకుతున్న ఆ దొంగలు మీరేనా అని వీళ్ళపైకి కన్ను చూపిస్తే ఇంతలో బయట నుంచి వీళ్ళకి ఏదో దగ్గరకొస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది. రేంజర్ లేడీ వెంటనే ఆ దొంగల్లో ఒక అతని దగ్గర నర్వస్ గా నువ్వు ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి పక్కకు తప్పుకో, నేను వెంటనే దాన్ని షూట్ చేసేస్తానని అంటుంది. ఏమొస్తుందో ఈవిడ దేన్ని షూట్ చేయాలనుకుంటుందో ఇద్దరు దొంగలకి ఏం అర్థం కాదు. కానీ నుదుటికి గన్ గురి పెడితే ఏం చేయగలరు పాపం. ఇతను వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. అవతల మెగా సైజ్ ఎలుగుబంటి ఉండడం చూసి షాక్ లో ఫ్రీజ్ అయిపోతాడు. వెనక నుంచి వీడు తప్పుకుంటాడనుకుని ఆ రేంజర్ లేడీ బియర్ మీదకి షూట్ చేస్తే అది గురి మిస్ అయి బుల్లెట్ ఇతని బుర్రలో దిగి తల పుచ్చకాయలా పేలిపోతుంది. బియర్ గన్ షాట్ కి భయపడి పారిపోతుంది. అండ్ దొంగ నంబర్ 1 స్పాట్ అవుట్ అయిపోతాడు. ఇది చూసిన దొంగ నంబర్ 2 భయంలో ఉనికిపోతూ ఉంటే ఆ బియర్ అన్ఎక్స్పెక్టెడ్ గా దాని చేతితో అతని వెనుకున్న డోర్ గ్లాస్ బద్దలు కొట్టి దాని గోలతో ఇతని చర్మం తల చీల్చి చెండాడేసి ఒక్క అటాక్ తో ఇతన్ని కూడా చంపేస్తుంది. అది అలా ఆ స్టేషన్ లోకి వెళ్తున్నట్టు చూపించి ఈ సీన్ ని కట్ చేస్తారు. ఇటు సారా ఇంకా హెన్రీ డీడీని వెతుకుతూ రాయి మీద రక్తంలా తేన్నో చూసి తనకేమైందో అని భయపడిపోతారు. బట్ తీరా చూస్తే అది బ్లడ్ కాదు, రెడ్ కలర్ పెయింట్. డేడే చాలా తెలివిగా ఎవరైనా తనని వెతుక్కుంటూ వస్తే అక్కడక్కడ పెయింట్ పోస్తూ తన జాకెట్ వదలడమని డైరెక్షన్స్ మార్క్ చేసి వెళ్ళుంటుంది.
దీంతో తన కూతురు ఇంకా ప్రాణాలతోనే ఉందని కన్ఫర్మ్ చేసుకున్న సారాకి కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఇటు స్టేషన్ దగ్గరికి ఆ దొంగలిద్దరూ మెడికల్ ఎమర్జెన్సీ అని కాల్ చేశారు కదా, వాళ్ళని పికప్ చేసుకోవడానికి అంబులెన్స్ వస్తుంది. అందులో ఇద్దరు ఎంటీ ఉంటారు. ఫోన్ చేసినప్పుడు ఆ దొంగలు వాళ్ళని డేవిడ్ కొట్టేశాడు, తలకి కన్కషన్ అయిందని మాత్రమే కాల్ చేసి ఉంటారు. సో చిన్న దెబ్బలే కాబట్టి వీళ్ళు కూడా పెద్ద అలర్ట్నెస్ ఏం లేకుండా నార్మల్ గా వచ్చి తలుపు తెరవడానికి ట్రై చేస్తే అది ఓపెన్ అవ్వదు. దోస్తారు అడ్డుగా వెనక ఏదో పడుండి ఓపెన్ అవ్వకపోయేసరికి ఇద్దరూ కలిసి ఫుల్ ఫోర్స్ తో తెరవడానికి చూస్తే డోర్ కి వెనక బుల్లెట్ తగిలి తలపేలిపోయిన దొంగ నెంబర్ 1 బాడీ ఉంటుంది. శవం చూడగానే ఇదేంటి ఇది మర్డర్ సీన్ లోకి వచ్చేసామని ఇద్దరికి వెన్నోనికిపోతుంది. లోపలికి వెళ్లి ఆ ప్లేస్ ని చెక్ చేసి ఈ ఫీమేల్ ఈఎంటీ కౌంటర్ వెనకున్న రేంజర్ లేడీని చూసేస్తుంది. లకిలీ ఆవిడింకా ప్రాణాలతోనే ఉంటుంది, కానీ చాలా వీక్ గా ఉండడం వల్ల వీళ్ళకి ఆ ఎలుగుబంటి ఇంకా స్టేషన్ లోనే ఉందన్న విషయం చెప్పలేక నోరు తెరుస్తూ మూస్తూ వెక్స్ అవుతూ ఉంటే అటు ఆ మేల్ ఈఎంటీ వేరే ఎవరైనా విక్టిమ్స్ సర్వైవర్స్ ఉన్నారా అని చెక్ చేస్తూ అక్కడున్న ఒక రూమ్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ మూలలో ఆ ఎలుగుబంటి ఇంకో దొంగ తలని చేతిలో పట్టుకుని తింటూ ఉంటుంది. ఆ గోరి అయిన సీన్ చూసి ఇతను అరిస్తే స్పాట్ లో చేస్తామని భయపడుతూ అయినంత కామ్గా అలా బయటకొచ్చి డోర్ ఎలా ఓపెన్ చేశాడో అలానే క్లోజ్ చేస్తాడు. తన ఫీమేల్ కోవర్కర్ దగ్గర పరిగెట్టని అంటాడో లేదో మరుక్షణం లోపలున్న ఎలుగుబంటి ఫుల్ ఫోర్స్ తో డోర్ బద్దలు కొట్టుకొచ్చి అతని మీద పడుతుంది. ఇతను దాన్ని తొయ్యలేక కిందే ఇరుక్కుంటాడు. ఈ గ్యాప్ లో ఆ ఫీమేల్ ఈఎంటీ ఇంజరీ అయిన రేంజర్ లేడీని అంబులెన్స్ లోకి తీసుకువెళ్తుంది. త్వరగా ఈ రేంజర్ లేడీని బెడ్ కి కట్టి తను బండి స్టార్ట్ చేస్తూ ఉంటే అటు ఆ మేల్ ఈఎంటీ ఈ డోర్ కింద నుంచి బయటికి రావడానికి సాయశక్తులా ప్రయత్నించి ఈ బియర్ అతన్ని కొరికేస్తుందన్న టైంకి పక్కనే వీళ్ళు మెడికల్ ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చిన బ్యాగ్ చూసి అదందుకుని దాంతో ఫుల్ ఫోర్స్ తో దీన్ని కొడతాడు. అయినా ఈ బియర్ అస్సలు కదలదు. బట్ ఆరెంజ్ కలర్ బ్యాగ్ చూసి డ్రగ్స్ బ్యాగ్ అనుకున్న ఈ కొకేన్ బియర్ కొకేన్ అనుకుని దాని వైపుకు వెళ్లిపోతే ఈ ఛాన్స్ ఉపయోగించుకుని మేల్ ఈఎంటీ ఇక్కడ నుంచి పారిపోతాడు. అంబులెన్స్ ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఇతను పరిగెట్టుకుంటూ వచ్చి లోపలికి ఎక్కుతాడు. అంతే, ముగ్గురు ఇక్కడ ప్రాణాలతో ఎస్కేప్ అయిపోయారనుకుంటే అన్ఫార్చునేట్లీ ఆ బియర్ వీళ్ళ వెనకే చేస్ చేసుకుంటూ వస్తుంది. మేల్ ఈఎంటీ బండి డోర్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఫీమేల్ ఈఎంటీ అయినంత వేగంగా డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. అండ్ బెడ్ మీద పడుకునున్న రేంజర్ లేడీ ఊగుతూ దాన్ని షూట్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. అయినా ఎలుగుబంటి ఆల్మోస్ట్ వీళ్ళని క్యాచ్ అప్ అయి ఒక పెద్ద జంప్ చేసి డైరెక్ట్ గా అంబులెన్స్ లోకి దూకి స్ట్రెచ్చర్ లో ఉన్న అంబులెన్స్ లేడీని సీట్ తో బయటకు తోసేసి ఆవిడ ఫోర్స్ కి మొహం నేల మీద డేకరుకుంటూ అలా స్లైడ్ అయి మొహం గ్రేట్ అయి చనిపోతుంది. ఇటు ఆ కొకేన్ బేర్ మేల్ ఈఎంటీని అటాక్ చేసి అతన్ని చంపుతూ ఉంటే లోపల రక్తం చెదిరి బండి కంట్రోల్ తప్పి వెళ్లి చెట్టుకుతుకుని యాక్సిడెంట్ అయి ఆ వేహానికి డ్రైవింగ్ సీట్ లో ఉన్న ఫీమేల్ ఈఎంటీ గ్లాస్ బద్దలు కొట్టుకుని ముందుకు వెళ్లి పడి చనిపోతుంది. లోపల మేల్ ఈఎంటీని చిత్రహింసలు పెట్టి చంపేశాక ఆ బియర్ కూడా ఏదో అదొచ్చిన ఆట అయిపోయినట్టు అక్కడి నుంచి కామ్గా దిగి వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో వెస్ట్ డేవిడ్ ఇంకా ఎడ్డీని అతను చెప్పిన గజీబోకి తీసుకొస్తాడు. అక్కడ వాళ్ళు రూఫ్ మీద దాచిన ఆ డ్రగ్స్ ఉన్న డఫుల్ బ్యాగ్ కనిపించదు. ఇక్కడే ఉండాలి, కానీ ఏమైపోయిందో తెలీదు, ఇప్పుడు కనిపించట్లేదని ఇతను చెప్పగానే డేవిడ్ వెంటనే గన్ తీసి ఏంటి ఈ అడవిలో బ్యాగ్ కి కాలు మొలిచి వెళ్లిపోయిందా, నువ్వే ఎక్కడో దాచేసి నాటకం ఆడుతున్నావని అతన్ని బెదిరిస్తూ ఉంటే సడన్లీ రూఫ్ మీద నుంచి డిటెక్టివ్ బాబ్ అతని మీదకి గన్నేం చేసుకుంటూ ఎంట్రీ ఇస్తాడు. వీళ్ళు వెతుకుతున్న ఆ డ్రగ్స్ ఉన్న డఫుల్ బ్యాగ్ అతని చేతిలోనే ఉంటుంది. గన్ కింద పడేసి చేతులెత్తు లేకపోతే చంపేస్తానని డిటెక్టివ్ చెప్పగాని డేవిడ్ కూడా అతను చెప్పినట్టు గన్ ముందు పెట్టేసి ముగ్గురు తలపైకి చేతులెత్తి నిలబడతారు. ఈ డిటెక్టివ్ బాబ్ కిందకి దిగొస్తాడని చూస్తే అతను దిగలేక మెలికలు తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ టైం వేస్ట్ చేయడం చూసిన డేవిడ్ వెంటనే వెళ్లి అతని గన్ పట్టుకోవాలనుకుంటాడు. కానీ ఇంతలోనే డిటెక్టివ్ అతన్ని షూట్ చేసి బుల్లెట్ తగిలి డేవిడ్ 2 వేలు బ్రేక్ అయి పడిపోతాయి. ఇతను ఫైర్ చేయడం చూసి తప్పించుకోవడానికి డేవిడ్ వెళ్లి ఆ గజీబో కింద దాగుంటాడు. యాక్చువల్లీ మిడిల్ ఏజ్ డిటెక్టివ్ పైకెక్కుతున్నప్పుడు నడుం పట్టేసి ఇప్పుడు దిగలేక కష్టపడుతున్నాడు. సో ప్రస్తుతం ఈయన మీదెరుక్కుంటే డేవిడ్ ఇంకా మిగతా వాళ్ళు కదిలితే తను షూట్ చేసేస్తాడు కాబట్టి కదల్లేక కిందెరుక్కుంటారు. ఇలా నలుగురు వాళ్ళ పొజిషన్స్ లో స్టాండ్ ఆఫ్ లో ఉన్నప్పుడు వీళ్ళ దురదృష్టం కొద్దీ అక్కడికి ఆ కొకేన్ బియర్ వచ్చేస్తుంది. ఏం చేయాలో ఎడ్డీ ఇంకా వెస్ట్ కి అర్థం కాదు. పరిగెడితే ఆ బియర్ చంపేస్తుంది కాబట్టి ఈ ఇద్దరు స్టూపిడ్ ఫెలోస్ డేవిడ్ చెప్పాడని కింద పడి చనిపోయినట్టు నటిస్తారు. మేబీ కడుపు నిండా ఆల్మోస్ట్ ఒక 10 మందిని వేటాడి తినేయడం వల్ల అనుకుంటా టైర్డ్ అయిన ఈ బియర్ నెమ్మదిగా నడుస్తూ వచ్చి ఎడ్డీ మీద పడి కళ్ళు మూసిస్తుంది. ఏంటిది చచ్చిందా లేదో అర్థం కాక ఏం చేయాలో తెలియక మిగతా ముగ్గురు అక్కడికక్కడే తన నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కోసం వెయిట్ చేస్తారు. కానీ ఎంతసేపు అయినా ఇది కదలతూ మెదలదు. లోపల నుంచి ఎడ్డీ నా మీద నుంచి ఈ బియర్ ని తొయ్యండ్రా అని అరుస్తాడు. దగ్గరికి వెళ్లి వెస్ట్ దాన్ని ముట్టి చూసాకే ఈ బియర్ ప్రస్తుతం తలదాకా మత్తెక్కి బాగా నిద్రపోతుందన్న విషయం తెలుస్తుంది. ఎడ్డీని బయటకు తీయడానికి డేవిడ్ నెమ్మదిగా ఆ బియర్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఈ ప్రాసెస్ లో అతను షర్ట్ లో దాచిన డ్రగ్ ప్యాకెట్ ఒకటి కింద పడిపోతుంది.
అంతే పడ్డ మరుక్షణం తన స్మెల్ కి ఈ కొకైన్ బేర్ కి పట్టుమని వెలుకు వచ్చి వీళ్ళందరి కళ్ళ ముందు ఆ ప్యాకెట్ ని పట్టుకుని చీల్చి దాన్ని మొహంపై వేసుకుని తినడం మొదలు పెడుతుంది. అది చూసి వాళ్ళు నలుగురు సర్ప్రైజ్ అయితే ఈ కొకైన్ ఖాళీ అయిన వెంటనే మళ్ళీ ఎక్స్ట్రా మత్తెక్కిన ఆ బియర్ ఏం చేస్తుందో దానికి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. 2 కాళ్ల మీద లేచి ఎడ్డీ భుజంపై చేతులేసి అతన్ని పట్టుకుని డాన్స్ చేసినట్టు హంగామా చేస్తుంది. ఎక్కడ వీళ్ళ ముగ్గురిని చంపేస్తుందో అని పైనుంచి చూసిన డిటెక్టివ్ మానవత్వంతో వీళ్ళని కాపాడాలని డిసైడ్ అయి అతని దగ్గరున్న బ్యాగ్ లో నుంచి 2 కొకైన్ ప్యాకెట్స్ తీసి వాటిని చింపి ఈ బియర్ ని అట్రాక్ట్ చేసి స్లో మోషన్ లో పైనుంచి వర్షంలా కిందకు పోస్తూ ఆ బియర్ అటెన్షన్ మొత్తం ఈ డ్రగ్స్ మీదకి రాగాని ఇంకో 2 ప్యాకెట్స్ తన కళ్ళ ముందే దూరంగా విసిరి ఈ ఎలుగుబంటిని ఫారెస్ట్ లోకి డైవర్ట్ చేస్తాడు. ఇతను పైనుంచి దిగలేడు కదా, కాబట్టి మిగతా ఉన్న ముగ్గురు దగ్గర అది తిరిగొచ్చేలోగా మీరందరూ ఇక్కడ నుంచి పారిపోండని అంటాడు. నెక్స్ట్ సెకండ్ వెస్ట్ వదిలితే చాలని ఎస్కేప్ అయిపోతే ఎడ్డీ డేవిడ్ ని కూడా రా వెళ్లిపోదామని పిలుస్తాడు. అయినా డేవిడ్ డిటెక్టివ్ చేతిలో ఉన్న ఆ బ్యాగ్ డ్రగ్స్ వదిలేసి వెళ్లడానికి మనసు రాక గన్ చూపించి నువ్వు చస్తావో బ్రతుకుతావో తెలీదు, బ్యాగ్ కింద పడి ముసలాడా అని బెదిరిస్తాడు. అయినా డిటెక్టివ్ ఒప్పుకోడు. డ్రగ్స్ స్మగ్లర్స్ కి దొరికితే ఎంతమంది జీవితం పాడవుతుందని ఇతను లేదంటే లేదని అంటాడు. ఈ టైంలోనే ఎవరో ఫైర్ చేసి బుల్లెట్ డిటెక్టివ్ కడుపుకి తగులుతుంది. ఎడ్డీ ఇంకా డేవిడ్ ఎవరా ఇతని తిరిగి ఆ డైరెక్షన్ లో పరిగెట్టి వెళ్లి చూస్తే షూట్ చేసింది ఇంకెవరో కాదు, సిడ్ వైట్, ఎడ్డీ వాళ్ళ నాన్న. సిడ్ వీళ్ళ దగ్గర డ్రగ్స్ ఎక్కడాన్ని అడిగితే వీళ్ళు ఎలా ఈ అడవిలోకి ఎలుగుబంటి దొరికిన డ్రగ్స్ మొత్తం తినేస్తుందో ఇంతవరకు జరిగిన కథ మొత్తం చెప్తారు. ఎడ్డీ వాళ్ళ నాన్న దగ్గర ఈ ప్లేస్ చాలా డేంజర్ నాన్న, మేమిప్పుడే జస్ట్ మిస్ లో తప్పించుకున్నాం, రిస్క్ ఎందుకు, రండి వెళ్లిపోదామని అంటాడు. అయినా సిడ్ ఒప్పుకోడు. ఈ ఆర్డర్ మనకి ఎంత ఇంపార్టెంటో తెలుసా, ప్రాబ్లం డబ్బు మాత్రం కాదు, సరైన సమయానికి స్టాక్ సప్లై చేయకపోతే పైనుంచి నన్ను నిన్ను మన ఫ్యామిలీని చంపేస్తారు. సో మన ప్రాణాలు దక్కించుకోవడానికైనా అయినంత స్టాక్ ని ఇక్కడ నుంచి తీసుకువెళ్లాలని అంటాడు. సో వీళ్ళు మళ్ళీ డిటెక్టివ్ దగ్గరకు వచ్చి అతని దగ్గరున్న బ్యాగ్ ఏదని అడిగితే డిటెక్టివ్ మళ్ళీ ఆ ఎలుగుబంటి వచ్చింది తనకిచ్చేసానని అంటాడు. సో వీళ్ళు నలుగురు ఇంకేం దారి లేక బియర్ ని వెతుక్కుంటూ వీళ్ళ ప్రయాణం మొదలు పెడతారు. ఇటు ఆ కొకైన్ బియర్ దాని కొకైన్ బ్యాగ్ ని పట్టుకుంటూ ఏదో యుద్ధం గెలిచినట్టు చాలా ప్రౌడ్ గా తన కేవ్ కి వెళ్తున్నట్టు చూపిస్తారు. ఇదిటు దారిలో ఉంటే అట్ ద సేమ్ టైం మరోవైపు సారా ఇంకా హెన్రీ డెడ్డే వదిలిన క్లూస్ అన్ని ఫాలో చేసుకుంటూ ఆ ఎలుగుబంటి గుహనే రీచ్ అవుతారు. లోపలికి వెళ్తే డెడ్డే ఉంటుంది. లక్కీలీ తనకేమై ఉండదు. వీళ్ళు హ్యాపీగా తనని హక్ చేసుకుంటూ ఉన్న ఈ సమయంలోనే సారా ఇంకా హెన్రీ పక్కనే ఒక కొకైన్ బ్యాగ్ అందులో ఏదో కదలడం చూస్తారు. ఏంటో అనుకుంటే ఆ ఎలుగుబంటి పిల్లలు. ఇవి కూడా తల్లిలానే ఈ వయసులోనే డ్రగ్ అడిక్ట్స్. కొకైన్ లో ఆరితేరి మునిగిపోయి ఉంటాయి. ఈ సమయంలోని గుహ ఎంట్రన్స్ లో నుంచి ఆ బియర్ తిరిగొచ్చినట్టు శబ్దం వినిపించడంతో సారా వెంటనే హెన్రీ ఇంకా డెడ్డీని తీసుకుని వెనక్కి పరిగెడుతుంది. ఈ కేవ్ బ్యాక్ సైడ్ లో కూడా ఒక దారుంది, కానీ అది వాటర్ ఫాల్స్ తో కనెక్ట్ అయి ఉండడం వల్ల వీళ్ళు ఎడ్జ్ లో ఎటూ వెళ్ళలేక ఇరుక్కుపోతారు. అండ్ వీళ్ళు కేవ్ ఎంట్రన్స్ దగ్గర శబ్దం విన్నారు కదా, వచ్చింది బియర్ కాదు, సిడ్ ఇంకా అతని గ్యాంగ్ లోపలికొచ్చి బ్యాగ్ లో చెల్లా చెదురై చిరిగిపోయి పడున్న కొకైన్ చూసి మనసు మొక్కలైన సిడ్ దొరికినంత లాభమని డేవిడ్ దగ్గర వెత్తమంటాడు. వీళ్ళు రావడం చూసి ఆ 2 బేబీ బియర్స్ ఎప్పుడో భయపడి సారా వాళ్ళున్న డైరెక్షన్ లో ఆ వాటర్ ఫాల్స్ వైపుగా పారిపోయి ఉంటాయి. ఇక్కడ ఈ మిగులు తగులు డ్రగ్స్ తీసుకుని వెనక్కొచ్చిన సిడ్ సారా డేడే ఇంకా హెన్రీని చూస్తాడు. వాళ్ళని కూడా షూట్ చేసి చంపేద్దామని ఇతను గన్నెత్తితే డేవిడ్ ఇంకా ఎడ్డీకి మనసు రాదు. పిల్లలు బాస్ అని అడ్డుపడతారు. అప్పుడు వీళ్ళ పైన వాటర్ ఫాల్స్ లో చెట్టు కొమ్ముకి అంతనంత ఎత్తులో ఒక డ్రగ్ బ్యాగ్ అంటుకునుండడం సిడ్ చూస్తాడు. ఎడ్డీ ఇంకా డేవిడ్ దగ్గర అది తీయమని ఆర్డర్ చేస్తే వీళ్ళు ఆ క్లిఫ్ ఎడ్జ్ లో పాపం అది తీయలేక చాలా కష్టపడుతుంటారు. సిడ్ చేతిలో పట్టుకున్న ఆ కొకైన్ బ్యాగ్ వాసనకి అట్రాక్ట్ అయిన ఆ రెండు పిల్ల బియర్స్ అతన్ని సరౌండ్ చేసి ఇరిటేట్ చేయడంతో వదిలించుకోలేక టెన్షన్ అయిన ఇతను బ్యాగ్ లో నుంచి 2 ప్యాకెట్స్ తీసి వాటికి పక్క విసిరేస్తాడు. ఏదీ సరిగ్గా జరగట్లేదని టెన్షన్ తలకెక్కిన సిద్ సారా వాళ్ళ ఈ బియర్స్ అందర్నీ చంపాలని కన్నెత్తుతాడు. ఈ టెన్స్ అయిన మూమెంట్ లోనే బయట తిరుగుతున్న ఆ పెద్ద బియర్ తిరిగొచ్చేస్తుంది. దాని గుహలోకొచ్చి దాని పిల్లల్ని అటాక్ చేసి అది తీసుకొచ్చిన బ్యాగ్ ని ఎత్తుకుపోవడానికి చూస్తే ఊరుకుంటుందా, వీళ్ళపైకి ఆక్రోషంగా అటాక్ చేస్తుంది. ఇది చూసిన సారా ఇక్కడే ఉంటే పనవదని మనసు ధైర్యం చేసుకుని డేడే ఇంకా హెన్రీతో పాటు క్లిఫ్ మీద నుంచి తూకేస్తుంది. వీళ్ళ ముగ్గురు కింద నీళ్ళలో పడి తప్పించుకుంటారు. ఇది చూసి ఎడ్డీ ఇంకా డేవిడ్ కూడా తన వెనకాలే ఫాలో అయి తూకేస్తారు. కానీ సిడ్ బియర్ ని షూట్ చేస్తున్నప్పుడు అందులో ఒక బుల్లెట్ బై మిస్టేక్ డేవిడ్ కి తగులుతుంది. ఇటు సెట్ దగ్గరకొస్తున్న ఆ బియర్ ని పటపట కంటిన్యూస్ గా షూట్ చేసి చాలా బుల్లెట్స్ తగిలి అది కింద పడిపోగానే చనిపోయిందని అనుకుంటాడు. అనుకున్నవాడు వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవాలి కదా. ఇప్పుడు కూడా మీద స్టక్ అయి ఉన్న ఆ డ్రగ్ బ్యాగ్ ని తీయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రాసెస్ లో ఆ బ్యాగ్ లో నుంచి ఒక డ్రగ్ ప్యాకెట్ కింద పడి కొకైన్ వెళ్లి కింద పడున్న ఆ బియర్ ముక్కులోకి దూరి చనిపోయిందనుకున్న ఆ బియర్ మళ్లీ కళ్ళు తెరుస్తుంది. ఇన్నిసార్లు షూట్ చేశాడే, వదులుతుందా? లేచొచ్చి దాని గోళతో సిట్ కడుపు చీల్చి అది దాని పిల్ల బియర్స్ ముగ్గురు కలిసి సిట్ పేగులు తెంపి బయటకి ఇడ్చి అతన్ని తిని చంపేస్తాయి. ఇటు కింద నీటిలో పడ్డ వాళ్ళని చూపిస్తే బుల్లెట్ తగిలిన డేవిడ్ పల్స్ వీక్ అయిపోవడం చూసిన ఎడ్డీ
తన ఫ్రెండ్ ని కాపాడుకోవడానికి నిస్సహాయ పరిస్థితుల్లో హెల్ప్ కోసం ఏడుస్తాడు. అప్పుడు సారా నేను నర్సేనని వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్తుంది. ఇలా ట్రీట్మెంట్ తర్వాత డేవిడ్ బ్రతుకుతాడు. ప్రాణాలతో తప్పించుకున్న ఎడ్డీ ఇంకా డేవిడ్ కారులో వెళ్లిపోతూ ఉంటే మరోవైపు సారా హెన్రీ ఇంకా డేడీని తీసుకుని వాళ్ళ ఇంటికి నడుస్తూ వెళ్తుంటుంది. దారిలో వీళ్ళు రోడ్ మధ్యలో చనిపోయి పడున్న రేంజర్ లేడీ, యాక్సిడెంట్ అయి చనిపోయిన ఈఎంటీ డాక్టర్స్ అని అందరి సవాలు చూస్తూ వెళ్తూ ఉంటారు. వీళ్ళ ఐదుగురికి ఇది హ్యాపీ ఎండింగే. ఆ కొకేన్ పేరు ఏమైందని చూస్తే అది దాని పిల్లలు. మళ్ళీ ఎవరో హైకర్స్ వాళ్ళని ఫోటో తీయడం గమనించి వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. యాక్చువల్లీ ఇది 1985 లో నిజంగానే జరిగిన ఒక ఇన్సిడెంట్ ని బేస్ చేసి తీయబడ్డ మూవీ. మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో చూద్దాం. అంతవరకు బై బై.